ఉమ్? ఉమ్. ఈ పొద్దునా గుడ్ సైన్. వేస్తా. బాయ్ బాయ్, సీ యూ, బాయ్. ఫోనా పెట్టుకున్నా, బాయ్, టాటా. ఇంకేమైనా అడగాల? పక్కా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండ్ జై శ్రీరామ్. జయ వీరాంజనేయ. ఓం నమ శివాయ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అర్లీ మార్నింగ్ 5:30 అయింది. ఐ మీన్ టైం దాటింది అనుకుంటాను, కానీ ఇప్పుడు 4కే లేసాను. అర్లీ మార్నింగ్ 4 o'clockకి, 4:30 అట్లా. మీకు ఒక సర్ప్రైజ్ టెంపుల్ పిలుచుకొని పోవడానికి వెళ్తున్నాను. నైట్ మా ఊర్లో ఫుల్ వర్షం పడింది, మామూలుగా లేదు అసలు, భయంకరమైన వర్షం స్వామి. రోడ్లంతా చెరువులు అయిపోయింది. రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. అయినా అర్లీ మార్నింగ్ లేచి బయలుదేరుతా ఉన్నాను. మన యూట్యూబర్ కనెక్ట్ విత్ బాలు మనతో జాయిన్ అవుతారు. మన షాప్లో చిన్న పనులు చూసుకొని వెళ్ళిపోదాం. బాబా, ఏమి క్లైమేట్ రా నాయన, ఏమి క్లైమేట్ రా స్వామి, సూపర్ క్లైమేట్. బాబా, మంచి ఇట్లా మంచు చూసి ఎన్ని తినాలేనా కదా, ఇట్లా మంచు చూసి ఎన్నేళ్ళే. బాబా సూపర్ అన్న. ఈడే ఎట్లుంటే ఇంక అక్కడ ఎట్లుంటుందా. సూపర్గా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్. నేను బాలు అన్న కలిసి ఇద్దరు వెళ్తా ఉన్నాము. చలి మాత్రం భయంకరంగా ఉంది. గ్లౌజెస్ వేసుకొని బండి తోలాలంటే అది మనకు అలవాటు లేదు కాబట్టి ఏం చేయలేము. వితౌట్ గ్లౌజెస్ ఫార్వర్డ్ అవుతున్నాము. ఏమంటే మన అదృష్టం, జర్కిన్ అవన్నీ వేసుకొని వచ్చినాను కాబట్టి సరిపోయా. ఏడన్నా పోతే పోన్లే అట్లా అనుకుని ఉంటే అల్లాడాల్సి వస్తాండే. బాబా
సూపర్ అండి క్లైమేట్ మాత్రము సూపర్. ఇట్లా మంచు నేను ఎక్కడ చూడలేదు అసలు. ఎన్నేళ్ళు అయిపోయినా ఇట్లా మంచు చూసి మా ఊర్లో అయితే. ఫస్ట్ టైం ఈ టైం పార్ట్లో లేసేది కూడా కష్టమేలేండి. సూపర్ అంటే సూపరు. నలభైలో పోతాను నేను. వండర్ఫుల్. మీరు నా కళ్ళతో చూడాలా మీరు. ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రమాణంగా. మధుగిరి రూట్ అంటే హైవే కాదు, పల్లెల మీదుగా పోతుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ రేంజ్లో ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే నేను. సూపరు. ఇంత బాగుంటుందండి. బా. అసలు చూడండి చుట్టుపక్కల, అసలు చూడండి అక్కడ. మొత్తం చుట్టూ మంచిగా. ఏంట్రా ఊటీ తలపిస్తుంది ఇది. మొత్తం ఊటీ తలపిస్తుంది. హిల్స్ ఒకటి లేవు. ఇదే మాకు ప్రాబ్లము. ఆంధ్రాలో ఉంటే కనీసం మంచి చుక్క కూడా పడదు. ఇక్కడైతే చూడండి. వై ఆర్ లేట్? మంచు చెప్పుకుంటూ వస్తాండవా? అద్దంలో చూసుకుంటే అయిపోయి కదా. కాదు రెడ్ పడింది కదా ఇక్కడ నాకే. అవును రికార్డ్ అవుతా అన్నట్టు. పద సూపర్ కదా మంచు. భలే ఉందబ్బా. ఈడ ఇట్లుంటే ఇంకా ఆడెట్లుంటుందో. నేను పోయి దాదాపు 15 ఏళ్ళ పైన అయిపోయినా. పోలే ఆ కొండ ఎక్క భయపడి పోలే అంతే. కొంచెం కొట్టు, స్పీడ్ కొట్టే. మధుగిరిలో ఏమైనా తినేసి ఇంకా ఆటి నుంచి పోదామా. స్పీడ్ కొడతా, స్పీడ్ పోదామా. చూడండి ఎంత బాగుంది చూడండి ఫాగ్. ఏంటి యాంటీ ఫాగ్ అయినా కూడా ఫస్ట్ తుడుచుకోవాలి ఎక్కడన్నా దిగి. హెల్మెట్ గలీజ్ అయిపోయింది అంతా. చాలా గలీజ్ అయిపోయింది హెల్మెట్. వావ్, చుట్టుపక్కల చూస్తున్నారు అసలు. కొంచెం టైం పట్టిన పర్వాలేదు. ఫాగ్ వెళ్ళిపోయేంత వరకు రికార్డ్ చేస్తాను చూడండి. అస్సలు హిల్ స్టేషన్ లేదు, అయినా కూడా యా రేంజ్లో ఉంది చూడండి ఇది. అందుకే పల్లెల్లో పుట్టాలనేది. పల్లెల్లో పుట్టి పల్లెల్లో పెరిగితే ఇలాంటి వాతావరణంలో భగవంతుడు ఇచ్చిన ఆయుష్ మొత్తం పెరుగుతాం.
లిటరలీ సూపర్ ఫాగి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఫాగ్ ఉంటుంది అట్లా అని. నాకు తెలిసి కంటిన్యూ అవుతా అంటే ఫాగ్ వస్తూనే ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా మనం రికార్డ్ చేసేది చాలా ఉంది కదా. ఎవడు కుడిపక్క చేయబెట్టి ఎడపక్క పోతాడు. ఇంకోటి మధుగిరిలో తెలుసా మీకు, అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది, మధుగిరి మారమ్మ అంటారు. చాలా పవర్ఫుల్ గాడెస్. ఓన్లీ శుక్రవారం ఒక్కటే ఓపెన్ చేస్తారు. ఓన్లీ శుక్రవారం, ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఓపెన్ చేస్తారు. మిగతా టైంలో ఓపెన్ చేయరు, క్లోజ్లో ఉంటుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. మీకు దారిలో వెళ్తా వెళ్తా అంటే టెంపుల్ ఈరోజు మనం వచ్చిండే సండే కాబట్టి 99% ఓపెన్లో ఉండలేదు. మన అదృష్టం ఏమన్నా బాగుంటే ఓపెన్లో ఉంటే దర్శనం కూడా చేపిస్తాను, లేదంటే దేవస్థానం చూపిస్తాను. అందరూ మొక్కోండి. వా 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 వా, ఈ ఎండ్లెస్ ఫాగ్ ఇది. ఇప్పుడు ఒకసారి వేసి చూస్తామా, ఇది మన ఫాగ్ లైట్స్ వేయించినాం కదా. పడతానే కానీ ఇప్పుడేం కనపడదు. వాళ్ళు ఉన్న దరిదాపుల్లో కూడా లేడే. ఈ రూట్లో ఒక 20 టైమ్స్ వచ్చింటాను నేను, బట్ ఇంత ఫాగ్ ఎప్పుడు చూడలేదు. మోర్ దెన్ 20 టైమ్స్ వచ్చింటాను, ఇంత ఫాగ్ ఎప్పుడు చూడలే. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ దిగి ఎక్కడన్నా ఒక మంచి ఫోటో దిగుదాం.